నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా బాలిగాం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు. గుంటూరు జిల్లా పెద్దపల్లిలో వైభవంగా గుడార అంకమ్మ తల్లి జాతర. అంకమ్మ ఆశీస్సుల కోసం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం. నల్గొండ జిల్లా గుంటిపల్లి గ్రామంలో పక్కదారి పడుతున్న పేదల బియ్యం. అక్రమ రవాణా చేస్తున్న సుమారు 125 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసిన అధికారులు. భూములు కబ్జా చేస్తున్న భూ బకాసురులు. పేద మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్ గా చేసుకున్న భూ కబ్జాదారులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా మందాస మండలం బలిగాం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 16 నెంబర్ జాతీయ రహదారిపై ఇచ్చాపురం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు మారుతి సెలోరియా వాహనం వెనుక నుండి ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెనక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మందాస పోలీసులు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కారు అతివేగమే ప్రమాదమని కారణం అంటున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా కర్లపాలెం గ్రామం పెద్దపల్లిలో గుడార అంకమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. గత 3 రోజులు జరుగుతున్నటువంటి ఈ జాతర మొదటి రోజు సంప్రదాయ సూర్యాలంక సముద్రం ఒడ్డున అమ్మవారిని పెట్టి పూజలు నిర్వహించారు. పూజ చేసేటప్పుడు సముద్రం నీరు వచ్చి అమ్మవారిని తాకితే జాతర చేస్తారు, లేకుంటే ఆపివేస్తారు. 3 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే జాతర యథావిధిగా ఈ సంవత్సరం కూడా సముద్రపు నీరు తాకడంతో అంగరంగ వైభవంగా జాతర నిర్వహించారు. ఈ జాతరకు ఎడాలి వెంకటేశ్వరరావు భార్య ఎడాలి యశోద, వారి కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు, విఎస్ఆర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలోని గుంటిపల్లి గ్రామంలో 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ ఎస్పీ సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్ఐ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వ్యవసాయ క్షేత్రంలో గల షెడ్లో అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం తెలవడంతో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. షెడ్ యజమానితో పాటు సంబంధించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నల్గొండ మా ఎస్పీ బాలకిషన్రావు గారి సమాచారం మేరకు గుంటిపల్లి దగ్గర ఉన్న వ్యవసాయ భూమి వద్ద ఉన్న షెడ్లో పీడిఎస్ బియ్యము సుమారు 250 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని గుర్తించడం జరిగింది. ఇట్టి షెడ్ యొక్క యజమాని యాదగిరిరావు అని విచారించినాక ఈ బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయి అనేది తెలుస్తుంది. ఈ 250 క్వింటాలు అనేవి 25 కిలోల బ్యాగులు 50 కిలోల బ్యాగుల్లో అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించడం జరిగింది. వీటి మీద 6A కేసు మరియు క్రిమినల్ కేసు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మొన్న సంగారెడ్డి, నిన్న రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్గా చేసుకుని వారికి చెందిన భూములు కబ్జా చేస్తున్నారు భూ బకాసురులు. యాదాద్రి భువనగిరి జిల్లా పిడమర్తి గ్రామానికి చెందిన పలువురు బాధితులను తమకు జరిగిన అన్యాయాన్ని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. పలువురు బాధితులు ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిఆర్ డెవలపర్స్ చేసిన వెంచర్లో 2013లో 200 గజాల ప్లాట్లను పలువురు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వారు కొనుగోలు చేసిన ప్లాట్లను దయాకర్ రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా కబ్జా చేశారని వారు ఆరోపించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని వారు విలేకరుల సమావేశంలో తమ బాధని తెలియజేశారు. ఈ సందర్భంగా మరో బాధితుడు మాట్లాడుతూ భూమిని వెంచర్గా మార్చినప్పుడు రైతు బంధు ఎలా ఇస్తారు అని ఈ సందర్భంగా వారు మీడియా దృష్టికి తీసుకువచ్చారు. అదొకసారి పట్టుకోండి సార్.
వాళ్ళు ఒక జనవరిలో కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఆ దగ్గర పిలిపించారు. పిలిపించి ఏందని అడిగితే ఏదో కేసీఆర్ నాకు డబ్బులు ఇచ్చాడు, బాగానే పేపర్ తెచ్చి నాకు కేసీఆర్ డబ్బులు ఇచ్చాడు, దాన్ని మేము మొన్న ఇచ్చాడు రీసెంట్గా, ఎక్కడ 4 చెప్పు నాకు వచ్చేది అంటాడు. నేను ముందు తీసిన లింకు డాక్యుమెంట్లో అతని పేరు లేదు, డాక్యుమెంట్లో అతని పేరు లేదు. అది మాకు చూపించాడు, ఎస్ఐకి చూపించాడు, మాకు చూపించాడు. ఎస్ఐ కూడా చూడలేదు. ఏదో వచ్చాడు, కంప్లైంట్ తీసుకున్నాడు, ఒక 6 నెలలు మమ్మల్ని దింపాడు. ఉండేది గరుడ నేను ఒకరు చెప్తే ఉదాహరణ నేను పెంచాలి. వడపర్తి పెట్టేస్తాను. అది మండలం భువనగిరి, వడపర్తి గ్రామం పేరు. అయితే ఇన్ఛార్జ్ చేసిన పేరు వెంకటేశ్వరరావు సార్. ఈ డివిఆర్ ఎస్టేట్ ఇన్ఛార్జ్ పేరు డివిఆర్ ఎస్టేట్ డెవలపర్ సార్. అభినందనలు చేసి మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. పేర్లు ఒకసారి చెప్పండి. మిత్రులు విలేకరుల పేరు కూడా మాకు న్యాయం చేయాలని చేస్తాం కానీ మీరు అక్కడ పోవాలి. మీరు అక్కడ పోకుండా ఉంటే దానికి వాల్యూ ఉండదు. మేము 10 మంది ఉన్నాం సార్. దాదాపు 10 మంది అనుకుంటాం. 10 మంది ఎంత పెట్టుకున్నారు? అప్పుడు 1 లక్ష రూపాయలు పడింది సార్. ఎప్పుడు ఏ సంవత్సరం? 2013 సార్. కానీ ఒక 200 గదాలకి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్ 35,000 తీసుకున్నాను సార్. నేను ఏదో కష్టం చేసుకుని బతికోలేము సార్. సర్వే నంబర్ ఉన్నా సార్. సర్వే నంబర్ తూర్పుగోదావరి జిల్లా సింగంపల్లి పంచాయతీ కార్యాలయంలో మృతి చెందిన శ్రీను అనే వ్యక్తి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషనర్ సభ్యులు కె రాములు ఆదేశించారు. కేసు విచారణ వివరాలను పెద్దాపురం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతునికి 2 కుమారులను ఉన్నత విద్య వరకు ప్రభుత్వమే ఉచితంగా చదివించాలన్నారు. అనంతరం మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సింగంపల్లి ఊరికి వెళ్ళి వారు తన పిల్లల కొరకు మాంసం కొంటే మాంసంలో ఏదైనా మామిడికాయ వేస్తే మంచి రుచి ఉంటుందనే ఆలోచనతోటి ఆ పక్కకున్న తోటలో సుబ్బారావు ఒక తోటలో వెళ్ళి కింద యాలాడుతున్న మామిడి కాయలను తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు సుబ్బారావు తోటి తీసుకున్న లీజులో నాగేశ్వరరావు, రామకృష్ణ వీళ్ళిద్దరు చూసి అతన్ని పట్టుకొని అక్కడనే పిడుగు గుద్దులు గుద్ది విపరీతంగా కొట్టి అక్కడికి లాక్కుంటా పంచాయతీ ఆఫీస్కి తీసుకెళ్ళి అతనికి రక్తము కారుతున్న విధంగా బాగా కొట్టి ముక్కుపైన, ముఖం పైన, మెడలపైన కొడితే మొత్తం రక్తం అంతా ఆ యొక్క పంచాయతీ ఆఫీస్లో పడ్డది. ఆ పంచాయతీ ఆఫీస్లో తీసుకుపోవాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ గొడవ అయింది అక్కడైతే అక్కడ ఉన్న పంచాయతీ ఆఫీస్లో అక్కడ ఉన్న ఉద్యోగి వాళ్ళు తాళమిప్పి ఆ కొట్టిన వ్యక్తులకు కూడా సహకరించారు. నలుగురు ఎంఆర్ఓ ఏందప్పని పేరు పిఆర్ఓ పంచాయతీ సెక్రటరీ పాలేటి రోకరాజు, మిగతా వాళ్ళు అతన్ని డోరు తాళమిప్పితే లోపల విపరీతంగా కొట్టిన తర్వాత రక్తంతో పడుతుంటే ఇతడు చనిపోయిననే విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క పంచాయతీ ఆఫీస్లో ఫ్యాన్ కిందికి ఉన్నది.
దానికి ఒక టవాల్ వేసి ఇతడు సొసైటీ చేసుకున్నాడు అనే ఆలోచనతోటి ఇతడే సొసైటీ చేసుకున్నాడు అనే చిత్రీకరించాడు. కానీ ఎంబడే పోలీసు వాళ్ళు 29 తర్వాత మళ్ళీ సాయంకాలం వచ్చి దాన్ని మొత్తం పంచనామా చేసి అతడు చనిపోయిన వ్యక్తికి సహకరించిన వాళ్ళు, తర్వాత ఆ లీజుకు తీసుకున్న 2 వ్యక్తులను మొత్తం 12 మంది, అలా భార్య ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా 12 మందిని వాళ్ళను రిమాండ్ చేయడం జరిగింది. రిమాండ్ చేస్తే భారత చరిత్రలో ఎక్కడ కూడా ఈ నలుగురిని ఇమ్మీడియట్లీ 10 రోజులల్లా ఎట్లా రిలీజ్ చేశారు? ఆ పోలీసు షార్ట్షీట్ రాయడంలో ఏమైనా పొరపాటు ఉందా? షార్ట్షీట్ సబ్మిట్ చేసే కోర్టుకు ఏమైనా పొరపాటు రాసిండ్రా అనేది ఒక అనుమానం వస్తుంది. వాళ్ళు మినిమం 15 రోజులు రిమాండ్లో ఉండవలసిన అవసరం ఉంది. రెండో విషయము, వీళ్ళ మీద కొట్టిన వాళ్ళ మీద 12 మంది మీద వాళ్ళకు కేసు పెట్టారు. కానీ కేసు వాళ్ళ మీదనే కాదు, ఏదైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో సుబ్బారావు గారు, అతను లీజుకి ఇచ్చిండు. లీజుకి ఇచ్చినప్పుడు లీజ్ వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇది ప్రెస్ వాళ్ళు బాగా గుర్తించాలి. సూర్యాపేట పాలిటెక్నిక్ సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు సూర్యాపేట పాత బస్టాండ్ కోర్ట్ ఆవరణ దగ్గర ధర్నా చేపట్టారు. మానవహారం ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. గత సంవత్సర కాలం నుంచి కళాశాలలో అనేక ఇబ్బందులు ఉన్నాయని, ఎన్ని సంవత్సరాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకపోవడంతో రోడ్డుపై వచ్చినట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మా రండి ప్లీజ్, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామా. ఇబ్బంది పెట్టద్దు, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టద్దు. లాస్ట్ టైం మొత్తం కూడా గొడవలు పెట్టుకున్నారు మరి. మీరు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు సాల్వ్ చేస్తా అంటారు. ఇప్పుడు చేస్తారు. ఇంకా సాల్వ్ చేయడం నా సాల్వ్ అని కాదు, మా చేతిలో ఉన్నంత వరకు మేము కలెక్టర్ గారు రావాలి. సంవత్సరం నుంచి ఫైట్ చేస్తుంటే కలెక్టర్ కూడా స్పందించకపోతే ఎట్లా? కలెక్టర్ గారు రానియండి. టీటీడీ బోర్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా కడప జిల్లాకు వచ్చిన వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కు పూలమాలలతో నివాళులర్పించారు. ఘాట్ వద్ద అంజలి ఘటించి ఆయన జగన్ పాలన వైఎస్ఆర్ పాలన మించి సుపరిపాలన అందిస్తారని అన్నారు. ముఖ్యంగా టీటీడీ పాలక మండలి సభ్యుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. జోహార్ వైఎస్ఆర్, 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 జోహార్. ఆయన ముందర అడ్డం వస్తారు మీరంతా.
జోహార్ వైఎస్ఆర్ 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 జోహార్. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఆశీస్సుల కోసం ఈరోజు విడుపులపాయకి రావడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెంకటేశ్వర స్వామి కృపతోటి నాకు తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పి నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు విడుపులపాయకి వచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు తీసుకొని ఆయన ఘనంగా నివాళులు అర్పించుకొని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాలనలా మించి సుపరిపాలన అందించే కార్యక్రమం చేయాలని వెంకటేశ్వర స్వామి గారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా తిరుపతి దేవస్థానం ప్రతిష్టను పెంచే విధంగా కూడా నన్ను నా కార్యవర్గ త్వరలో రాబోయే కార్యవర్గానికి కూడా పాలక మండలి సభ్యులకు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఎవరినైతే ఆయన నామినేట్ చేయబోతున్నారో ఇంకా త్వరలోనే ప్రకటిస్తారు. ఆయన చెప్పిన విధంగా తిరుపతి దేవస్థానం ప్రతిష్టని దేశంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకి వాళ్ళ మనోభావాలకి ఎటువంటిది రాకుండా దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచేదానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దేవస్థానం పరిధిలో ఎంత దూరం నుంచో ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చే సామాన్య భక్తులకి శీఘ్రంగా స్వామివారి దివ్య దర్శన భాగ్యం అందించే కార్యక్రమంకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఇచ్చే కానుకలను కూడా ఆ ప్రతి పైసా స్వామికి చెందిన పైసా అది మళ్ళా భక్తుల ప్రయోజనాలకి ప్రజల ప్రయోజనాలకే ఖర్చు పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లోగడ ఏమన్నా అటువంటి కార్యక్రమాల్లో అవినీతి కార్యక్రమాలు జరిగినాయని గత ప్రభుత్వంలో జరిగిన పాలక మండలి దీంట్లో జరిగినాయని ఆరోపణలు రావడం జరిగింది. వాటన్నిటిపై కూడా అవి ఎంతవరకు వాస్తవాలో ఏందో కనుక్కునే కార్యక్రమం ముఖ్యంగా స్వామివారి నగల విషయంలో కానివ్వండి, ఉండి ఈ నగల దీంట్లో ఇది కానివ్వండి, వాటన్నిటిపై కూడా సమగ్ర విచారణ జరిపి వెంకటేశ్వర స్వామి గారి గుడి ప్రాంగణంలో ఎటువంటి తప్పు జరిగినా ముందు అసలు స్వామి గారు అని వాళ్ళని ఎవరిని క్షమిస్తారు, తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక రోజు గుణపాఠం చెప్పే కార్యక్రమం జరుగుతుంది. కానీ ఎవరన్నా ఆయన కళ్ళు కప్పి ఇదైనా కూడా మేము చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఎటువంటి అవినీతికి తావు లేకుండా సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్రంలో అందిస్తున్నారో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో కానివ్వండి, దేవస్థానం వ్యవహారాల్లో కానివ్వండి అటువంటి పారదర్శకతోటి పనిచేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీకి ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడు పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అలాగే శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇచ్చాపురం నియోజకవర్గం విచ్చేస్తున్న ఎంపీ ఎమ్మెల్యేలను ఇచ్చాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికి కొర్లాం నుండి కవిటి మీదుగా రామయ్య పుట్టుక వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ నన్ను గెలిపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని మరొకసారి నిరూపించినందుకు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే అశోక్ అన్నారు. సూర్యాపేట
సిద్దిపేట జిల్లా హుజూర్ నగర్లో డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో మద్యం సేవించిన వాహనాలు నడుపుతున్న 45 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో 4 సిఐలు, 14 ఎస్ఐలు, 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో అన్నదమ్ముల ఆస్తి గొడవలు హత్య ప్రయత్నానికి దారితీశాయి. పప్పుల బట్టి బజార్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆస్తి తగాదాతో అన్నదమ్ములు ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు. తమ్ముడు హమీదుల్లాపై తన సొంత అన్న రషీద్ అహ్మద్, కుమారుడు అబ్దుల్లా హమీదుల్లాపై కత్తితో దాడి చేశారు. హమీదుల్లాకు తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పులు బట్టి బజార్లో ఇల్లు ఉంది మా నాయన పేరు మీద. దానికి ఆస్తి తగాదాలలో కోర్టులో ఒప్పుకున్నాడు ఇస్తానని, ఎవరి ఆస్తి వాళ్ళకి ఇస్తాను నాయన పేరు మీద రమ్మని వాళ్ళు అడుగుతూ అడిగితే ఇచ్చేస్తానని చెప్పి పిలిపించిన తర్వాత మేము పోయినాము అడగడానికి. తండ్రి కొడుకులేమో కత్తితో ఏమో కొట్టడానికి వచ్చాను. నేను తప్పించుకున్నాను, అక్కడ పడింది. మీ పేరు? నా పేరు హమీదుల్లా. హమీదుల్లా పేరు రషీద్ అహ్మద్, అతని కొడుకు పేరు అబ్దుల్లా. మీకు దాడి చేసింది తండ్రి కొడుకులు ఇద్దరు. మీ వయసు ఎంత? నా వయసు 47 సంవత్సరాలు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. పద్మావతి నగర్లో ప్యారడైస్ అపార్ట్మెంట్లో 210 రూమ్ నంబరు. పోలీసు వాళ్ళు యాక్షన్ చేస్తారు. యాక్షన్ రిపోర్ట్ రాసుకొని అరెస్ట్ చేస్తారా? పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాసుకొని ఉన్నారు. ఏం చెప్పలేదు. మీరు ఎక్కడ ఉంటున్నారు? నివాసం చాన్బాడలో ఉంటారు. చాన్బాడ. దేవరకద్ర పట్టణ కేంద్రంలోని శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి ఆలయ ఆవరణలో ఉన్న శివాలయంలో సోమవారం వరుణుడు కరుణించాలని జలాభిషేకం నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి నీటిని తీసుకువచ్చి వరుణుడు కరుణించి వర్షాలు కురవాలని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మేజర్ పంచాయతీ సర్పంచ్ కొండా విజయలక్ష్మి, దేవరకద్ర నియోజకవర్గ యువనేత కొండా ప్రశాంత్ రెడ్డి, గ్రామ ప్రజలు, మహిళలు ప్రత్యేక పూజలు చేసి జలంతో జలదిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమంలో టీసీ శ్రీనివాస్, వీరారెడ్డి, గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. వీడియో తీసిరా?
యాదగిరిగుట్ట పట్టణంలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలోని గోశాలలో భువనగిరి పార్లమెంట్ మెంబర్గా గెలిచినందుకు ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య, నూతనంగా అయిన సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సన్మానించారు. అనంతరం బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలుపొందిన వారిని భువనగిరి పార్లమెంట్ మెంబర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను సన్మానించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ఎన్నికల్లో 50,000 ఓట్ల మెజారిటీ తెరాసాకు వస్తే ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో 34 ఎంపీటీసీ స్థానాలు, 3 ఎంపీపీలు, 2 జెడ్పీటీసీలు వచ్చాయంటే నైతికంగా ఆలేరులో కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు వెంకటరెడ్డి. తెలంగాణ ప్రజలకే కాదు, తెలుగు ప్రజలకే కాదు, భారతదేశం యావత్తు కూడా ఆరాధించే దైవం. ఈరోజు ఆ స్వామివారిని ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు టికెట్ రాగానే వారు రావడం జరిగింది. వారు దర్శించుకొని గెలిచిన తర్వాత వస్తానని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా స్వాగతం పలికిన ఈవో గీతా గారికి, మా స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ స్వామివారి ఆశీర్వాదంతో గెలిచి తప్పకుండా ఈ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి స్వామివారు చేసే రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల తోడు నామంతం కూడా తప్పకుండా, ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ అంటే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి. అలా ఇప్పుడు జరిగే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తప్పకుండా నా ప్రోత్సాహం కానీ, దాతల సహకారంతో రాబో కాలంలో తిరుపతిలో ఏ విధంగా నిత్య అన్నదానం చేస్తున్నారో అన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా నా వంతు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. స్వామివారిని కూడా వేడుకునేది ఏంటంటే సకాలంలో వర్షాలు కురిసి తెలంగాణ ప్రజలు చల్లగా ఉండే విధంగా ఆశీర్వదించాలని. ఇప్పుడు ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా కొందరు మాట్లాడడం జరిగింది. రోడ్డు వైండింగ్లో కానీ ఎక్కడైనా మీకు నష్టం జరిగినా తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు అండగా ఉంటాం. ఎక్కడ కూడా నష్టపోకుండా ఉండదు. అవసరం ఉన్న చోటనే వైండింగ్ చేసే కార్యక్రమం ఉంటుంది. దానికి కూడా ఇప్పుడే మాట్లాడిన వ్యాపారస్తులకు కూడా చెప్తున్నాం, తప్పకుండా ప్రభుత్వంతో చర్చించి మీకు న్యాయం చేస్తామని. అందరూ సహకరించాలి. అన్ని పార్టీలకు అతీతంగా, దేవుని దగ్గర పార్టీలు ఉన్నాయి కాబట్టి పార్టీలకు అతీతంగా సహకరించి త్వరలోనే దీన్ని ఒక ప్రపంచం మొత్తం కూడా ఏ దేశం వారైనా వచ్చి చూసే విధంగా ఏ విధంగా తిరుపతికి వస్తున్నారు, భారతదేశంలో కాదు ఎక్కడున్నా. హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ లో మిస్టర్ అండ్ మిసెస్ పోటీలను వంశీగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ముఖ్య అతిథిగా కాల్వ సుజాత, దర్శకుడు అమ్మ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు మరియు పురుషులు 40 మంది పోటీల్లో పాల్గొన్న ఫ్యాషన్ మోడల్స్ ఫైనల్ కు చేరుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా బాలిగాం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. గుంటూరు జిల్లా పెద్దపల్లిలో వైభవంగా గుడార అంకమ్మ తల్లి జాతర, అంకమ్మ ఆశీస్సుల కోసం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం. నల్గొండ జిల్లా గుంటిపల్లి గ్రామంలో పక్కదారి పడుతున్న పేదల బియ్యం, అక్రమ రవాణా చేస్తున్న సుమారు 125 క్వింటాల బియ్యం సీజ్ చేసిన అధికారులు. భూములు కబ్జా చేస్తున్న భూ బకాసురులు, పేద మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్ గా చేసుకున్న భూ కబ్జాదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ B3 న్యూస్. లక్ష్యం సమాజహితం.